ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు మరి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయా సార్? అంటే ఉన్నాయండి. నిన్న సోమవారం రోజు కోర్టులో బెయిల్ పిటిషన్కి వాళ్ళ అడ్వకేట్స్ వేశారు, బెయిల్కి వేశారు. సో సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత జడ్జి గారు దాన్ని మంగళవారానికి ఇవాళకి వేశారు. ఫర్ బెయిల్ గ్రాంట్ చేయాలా రిజెక్ట్ చేయాలని దానిపై అయితే అదే సమయంలో అదే కోర్టు ఉదయ్ కృష్ణారెడ్డికి 2 రోజులు పోలీస్ కస్టడీ గ్రాంట్ చేసింది. అది మంగళవారం నుంచి. సో ఇవాళ పోలీస్ కస్టడీకి ఆయన్ని తీసుకుంటారు. సో అంటే బెయిల్ గ్రాంట్ చేసి ఇచ్చారా, లేకపోతే బెయిల్ ఇచ్చిన తర్వాత బెయిల్లో కూడా ఆయన వాళ్ళకి పోలీస్ కస్టడీ ఇచ్చారా అనేది ఒకటి తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ఆయన్ని పోలీసులు ఈ 2 విషయాలుగా విచారించాలని. ఒకటి, ఆయన మద్యం మత్తులో సూసైడ్ నోట్లు రాసి వాట్సాప్ ద్వారా అనేక వ్యవహారాలుగా వ్యవహరించినాడు. ఆ సూసైడ్ నోట్ పోలీసులకు దొరకలేదు. అవును, ఇప్పుడు ఒరిజినల్ దొరికితే ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటున్నానని బెదిరించి రాసిన లేఖ కూడా ఆ కేసులో ఒక ఆధారం అవుతుంది. సో కమిటింగ్ సూసైడ్ 307 ఆల్సో ఎన్ అఫెన్స్. సో సూసైడ్ చేసుకుంటానని బెదిరించడం, సూసైడ్కి పాల్పడడం కూడా ఒక చట్టం కింద నేరమే అవుతుంది. కాబట్టి దానిపైన ఏమైనా ఛార్జ్షీట్ వేస్తారో ఏమో. సో ఆధారాలు కావాలి కదా. సో ఏదో వాట్సాప్ మెసేజ్ల ద్వారా కాదు కాబట్టి ఆ సూసైడ్ నోట్ని ఎక్కడుందో కనుక్కోవడానికి ఒకటి, ఈయన దగ్గర ఐఫోన్ ఏదో ఉందంట, అది పోలీసులకు ఆ రోజు ఆ ఐఫోన్ ద్వారా పంపించాడు. ఆ ఫోన్ పోలీసులకు ఇవ్వలేదు, దొరకలేదు, ఎంత అడిగినా చెప్పలేదు. సో ఆ ఫోన్ గురించి తెలుసుకోవడానికి, తర్వాత ఆ ఫోన్లో ఇంకా ఏమైనా ఇతర వాళ్ళతో స్నేహ సంబంధాల గురించి కానీ, ఏదైనా వ్యవహారంలో కానీ ఏదైనా ఆధారాలు ఉంటే ఈ కేసుకు సంబంధించి కానీ, లేదా ఆ ఫోన్ ద్వారా ఏమైనా ఈ ఐపీఎస్ ట్రైనింగ్ ఆఫీసర్ అమ్మాయి హస్బెండ్ ఏమైనా మెసేజ్లు చేసి ఉంటే ఈ ఫోన్లో నుంచే చేసి ఏమన్నా ఆయనకి నీ భార్యతో నాకు ఈ విధంగా స్నేహ సంబంధం ఉందని చెప్పడానికి ఏమన్నా మెసేజ్లు పంపించుంటే దాన్ని కూడా ప్రూవ్ చేయడానికి ఐఫోన్ అవసరం ఉంది. దానికోసం కూడా 2 రోజుల పోలీస్ కస్టడీకి నిన్న పోలీసులు అభ్యర్థిస్తే దాన్ని కోర్టు ఆమోదించి ఇవాళ నుంచి 2 days ఆయన్ని పోలీస్ కస్టడీకి గ్రాంట్ చేసింది. మరి చూడాలి, పోలీస్ కస్టడీ తీసుకుంటారా, ఆ పోలీస్ కస్టడీ తీసుకోకముందే ఆయనకు బెయిల్ గ్రాంట్ చేస్తారా, మరి ఏమవుతుంది. ఒకవేళ బెయిల్ గ్రాంట్ చేస్తే కూడా వాళ్ళు పోలీసులు మ్యాజిస్ట్రేట్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఆయన్ని కస్టడీలోకి తీసుకొని ఆయన్ని విచారిస్తారా. అది కూడా విచారణ కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 10:30 గంటలు 9 గంటల నుంచో సాయంత్రం 4:30 గంటల వరకే విచారించాలని స్పెసిఫిక్గా ఆర్డర్ పాస్ చేశారు. కాబట్టి చూడాలి ఇవాళ. బట్ పోలీసులు కస్టడీకి తీసుకుంటారా, లేదా బెయిల్ పైన పోయేట్టుగా ఉంటే మళ్ళీ వేరే విధంగా తీసుకొని ఆయన విచారిస్తారా. ఏది ఏమైనా ఆయన్ని విచారించడానికి పోలీస్ కస్టడీకి ఇచ్చినా, ఆయనకు బెయిల్ గ్రాంట్ అయినా పోలీసులు ఆయన్ని విచారించడానికైతే కోర్టు ద్వారా పర్మిషన్ దొరికింది. కాబట్టి డెఫినెట్గా ఈ ఐఫోను, ఈ సూసైడ్ నోట్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళు అతన్ని విచారిస్తారు ఇవాళ రేపు. అంటే సార్, ఇప్పుడు ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు అంటే కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. అంటే ఇలాంటి ఏమైనా కేసెస్లో కనుక వీళ్ళు పాల్పడితే కనుక మరి ఎలా ఉంటుంది? వాళ్ళకి ట్రైనింగ్ అక్కడ క్యాన్సిల్ చేసేస్తారా? నెక్స్ట్ వాళ్ళు ఐపీఎస్ అయ్యే అవకాశాలు ఉండవా లైఫ్లో? అంటే అది వాళ్ళ కమిటీ ఉంటుందండి. కమిటీ యూపీఎస్సి బోర్డు ఉంటుంది. యూపీఎస్సి వాళ్ళు నిర్ణయిస్తారు ఈయన నిజంగానే ఇన్వాల్వ్ అయినాడా, నిజంగానే ఆయన ఈ కేసులో ఇన్వాల్వ్ అయినాడా, కావాలని ఎవరైనా ఖర్చు కట్టి ఏమైనా చేశారా, ఇవన్నీ విచారించి తర్వాత హీఈస్ నాట్ ఎ పర్మనెంట్ ఎంప్లాయీ ఆఫ్ ది అసోసియేషన్ కదండి. కాబట్టి ఈజ్ ఎ ప్రొబేషనర్. సో ప్రొబేషనర్కి కొన్ని రైట్స్ ఉంటాయి. సో ఆ రైట్స్ వరకు వాళ్ళు విచారించి ఈయన క్యారెక్టర్ని మదింపేసి ఈయన పైన ఉన్న కేసుల్ని మొత్తం రివ్యూ చేసి దాని తర్వాత ఈయన్ని ఎట్లా టర్మినేట్ చేస్తారా, లేకపోతే కన్సిడర్ చేస్తారా అనేది చూడాలి. వాళ్ళు ఒక తీసుకుంటారు
ఒక నిర్ణయం తీసుకుంటారు. దాని తర్వాతనే ఈయన ప్రొబేషన్ ఏమైనా టర్మినేట్ చేసేస్తారా. ప్రొబేషనర్స్కి పెద్ద చట్టము ప్రొటెక్షన్ ఉండదు యూపీఎస్సీలో కానీ మామూలుగా కూడా. సో చూద్దాము అదేమైనా అతిక్రమించారు అని చెప్పి దానివల్ల ఏమైనా ఈయన్ని టర్మినేట్ చేస్తారా. అంటే కంప్లీట్గా మిస్టేక్ అతను చేశాడని తెలిసే వరకు కూడా ప్రాసెస్ విచారణ జరుగుతూనే ఉంటుందా సార్? డెఫినెట్గా జరుగుతుంది. ఏమిటి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ రియల్గా కాదా అనేది విచారణ జరుగుతుంది కదా. ఒకవేళ అతను చేశాడని తెలిస్తే ఏంటి సార్ నెక్స్ట్ ఇమీడియట్లీ అతను తీసేయడమేనా? వాళ్ళు చూస్తారు ఈ రూల్స్ కొన్ని పెట్టుకొని డెఫినెట్గా నిర్ధారణ అయితే శిక్ష కూడా పడుతుంది కదా. అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఐపీఎస్ అవ్వలేదు. రాదు కదా. 1 day మోర్ దాన్ 24 hours ఆయన కస్టడీలో ఉంటే ఏ ఉద్యోగి అయినా పర్మనెంట్ ఉద్యోగి అయినా ఆయన డిస్మిస్ చేస్తారు. ఓకే, అది కండిషన్. 2 రోజులు ఎవరైనా శిక్ష పడింది అనుకోండి ఒక వ్యక్తికి, వాడు ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి అటు ఉద్యోగంలోంచి టర్మినేట్ చేస్తారు. థ్యాంక్ యూ.